హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మొన్న చెప్పాను కదండి మా టామీ పోయిందనేసి. అది ఎలా పోయిందని తెలిసిందండి మాకు. దానిపైన విషప్రయోగం జరిగిందండి. విషం పెట్టినారు చూడండి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. మూగజీవాలపైన విషప్రయోగం జరిగింది చూడండి. అలా ఎవరైనా చేస్తారా? అది మాకు ఎలా తెలిసిందంటే, మా పక్కింటి వాళ్ళది కుక్క పోయిందండి నిన్న. వాళ్ళు అందరితో చెప్పేసరికి పక్క వీధిలో వాళ్ళు మందు పెట్టినారని తెలిసిందండి. ఎందుకు పెట్టినారంటే, అది కోళ్ళు ఉన్నాయండి వాళ్ళకి. కోళ్ళని కుక్కలు తింటున్నాయనేసి రాత్రిపూట కుక్కలు తింటున్నాయంటండి. మావే ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా జరిగిందో ఏమో మరి. ఇప్పుడు ఇలా జరిగిందండి. కోళ్ళని తింటున్నాయనేసి మందు పెట్టినారంట వాళ్ళు. ఎవరైనా అలా చేస్తారండి? కోళ్ళని సేఫ్టీగా కొంచెం బాగా భద్రపరచుకోవాలి, కానీ గూడు అలాంటిది కట్టించుకొని గూడు సేఫ్టీగా పెట్టుకోవాలి గంపల కింద. అలాగా కోళ్ళని కాపాడుకోవాలి, కానీ ఇలా మందు పెడతారు ఎవరన్నా మూగజీవాలకు. అది మాకు తెలిసిందండి. మందు పెట్టినారంట వాళ్ళు, మా పక్క వీధిలో వాళ్ళండి. మందు పెట్టినారని మా పక్కింటి వాళ్ళ కుక్క పోయింది నిన్న. అందుకే అది ఆ టాపిక్ అందరికీ తెలిసేసరికి ఈ విషయం బయటపడిందండి. వాళ్ళు పెట్టినారంట మందు అనేసి మాకు తెలిసిపోయింది. మాది కూడా దానివల్లే పోయిందండి. అది ప్లేస్లోనే ఇది కూడా పడిపోయిందండి. అక్కడే మా కళ్ళం దగ్గర అండి. మా కళ్ళం దగ్గర కొంచెం దూరంలో వాళ్ళ ఇల్లు. అక్కడ చూడండి, అక్కడ పెట్టినారు. అదే ప్లేస్లోనే పడిందండి ఇది కూడా, మా పక్కింటి వాళ్ళది కూడా. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, మందు పెడతారు. కోళ్ళని భద్రపరచుకోవాలి, కానీ సేఫ్టీగా ఒక గూడు అలా కట్టించుకొని గూట్లో పెట్టేసి లాక్ చేసుకోవాలి, గంపల కింద పెట్టుకోవాలి. అలా చేసుకోవాలి, కానీ ఇలా మందులు పెడితే ఎలాగండి? పెంచుకున్న కుక్కలు అవి బజారు వెన్నా వీధి కుక్కలన్నా అయితే ఏమన్నా అనుకోవచ్చు. మేము పెంచుకున్న కుక్కలు ఇలా అవుతే ఎలాగండి? చాలామంది. ఇంకొకటి జరిగిందండి మాకు. మా పెళ్ళైన కొత్తలో ఎనుములు ఉండే మాకు. ఒక 2 ఎనుములు ఉండే. ఎనుములు వచ్చేసి అప్పుడు ఎనుములకి తిమ్మిటి పెట్టిండ్రండి. ఒకటి అలాగో బతికించుకున్నాము. అది ఎలాగనేసి అంటే, తిమ్మిటి పంట తింటుందనేసి, చేనులోకి వెళ్ళి పంట తింటుంది, పైరు తింటుందనేసి తిమ్మిటి పెట్టినారండి, పసులు వస్తున్నాయనేసి. అది మా ఎనుము పోయిందండి. మేము అప్పుడు లేమండి, ఊర్లో లేము, వేరే ఊరు వెళ్ళాము. అది వచ్చేసి పడిపోయింది. తినేసి వచ్చి ఇంటి దగ్గర పడిపోయిందండి. పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేస్తే మేము నెక్స్ట్ డే వచ్చామన్నమాట. ఆ రోజు నైట్ ఫోన్ చేశారు వాళ్ళు. మేము నెక్స్ట్ డే వచ్చేసరికి మాది పుట్టినిల్లు ఇదే ఊరేనండి. మా తమ్ముడికి తెలిసింది ఈ విషయము. వచ్చి వీళ్ళని పిలుచుకొచ్చినాడండి, డాక్టర్ని. నెక్స్ట్ మరి పసురు మందు ఇప్పించేవాళ్ళండి. అది మందు పెట్టినారు తిమ్మిట్టు, దానికి విరుగుడు పసురు ఇచ్చే వాళ్ళని పిలుచుకొచ్చినాడు. అది డాక్టర్ని పిలుచుకొచ్చి అంతా వాంతి చేపించి దాంతో కాపాడినారండి. మేము వచ్చేసరికి అంతా వాంతి చేసుకొని బాగా అయింది ఎనుము. బాగా అయిందండి ఎనుము. అది తర్వాత అమ్మేస్తామండి. అందుకే తిమ్మిటి పెడతారు, అది పెడతారు మందులు ఊరికే అనేసి అమ్మేస్తామండి. ఇప్పుడు ఏం పసులేం లేవు. మా పెళ్ళైన కొత్తలో ఉండే, మా పిల్లలు పుట్టినప్పుడు ఉండండి, అమ్మేస్తామండి. ఇప్పుడు ఏం లేవు ఇంకా. ఇప్పుడు 3 years నుంచి కుక్కల్ని పెంచుకుంటే ఇలా టామీస్ని ఇప్పుడు ఇలా జరిగింది చూడండి. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అండి. అప్పుడు కాపాడుకుంటే ఇప్పుడు దీన్ని కాపాడుకోలేకపోయినాము. నైట్ టైం కదండి, అక్కడే తినేసి చిన్న ప్రాణి పాపము, చిన్న జీవి, మూగజీవి వాళ్ళని ఇలా చేస్తారు చూడండి. దయచేసి మూగజీవాలకి ఇలా విషప్రయోగం చేయకండి. మీరు చేస్తున్నారని చెప్పట్లేదండి, తప్పుగా అనుకోకండి. మీరు కాదు, మన పక్కనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. కొంతమంది ఉంటారండి, 100కి 1 ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇలా విషం పెట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, మా పక్కనే ఉన్నారు, పక్క వీధిలోనే మా పక్కనే ఉన్నారు. మేము తెలుసుకోలేకపోయినాము. వాళ్ళు ఎంత బాగా మందు పెట్టి ఇట్లా చేసేసారు చూడండి.
2 టామీలు పాయండి. ఇప్పుడు మాది, మా పక్కింటి వాళ్ళది. చాలా బాగుండండి. వీధిలో ఎవ్వరిని రానివ్వకుండా, దొంగల భయం లేకోకుండా బాగుంటిమి. మాకొకటే కాదు, ఈ వీధి అంతటికి బాగుండండి అది. టామిగాడు వచ్చేసి బాగా బజార్లో పడుకుంటే ఎవ్వరిని రానిచ్చేది కాదు. వేరే బజార్ కుక్కల్ని ఏ దాన్ని రానిచ్చేది కాదు. చాలా బాగుండే. అలాంటిది ఇలా జరిగింది చూడండి. విషప్రయోగం జరిగింది. దయచేసి మీరు చేతనైతే ఒక ముద్ద అన్నం పెట్టండి. ఇలాంటి విషప్రయోగాలు మాత్రం చేయకండి. అది పాపం మూట కట్టుకుంటారండి. అది మీకు తెలీదు. పాపం మూట కట్టుకుంటారు. అది దేవుడేం గుడ్డోడు కాదు, అన్నీ చూస్తుంటాడు. ఎవరేం చేసేది అన్నీ చూస్తుంటాడు. మీరు పెట్టేసినాంలే, కుక్కలు బాగుపోయినాయి, చనిపోయినాయి అనుకోండొచ్చు. కానీ ఆ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు చూస్తుంటాడు. అది మీ పాపాలకి, మీ పిల్లలకి అవింత చూపుతుందన్నమాట. మీరు చేసిందేటి మీ పిల్లలకి వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా దయచేసి ఇలాంటి విషప్రయోగాలు మాత్రం చేయకండి. మూగ జీవాలపైన విషప్రయోగాలు ఎప్పటికీ చేయకండి. మీరు చేస్తున్నారని తప్పుగా అనుకోకండి. ఇది అలా చెప్తున్నానని. మనం కాదు, అందరూ మనలాగే ఉండరు కదండి. అందరూ మనలాగే మంచి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. చాలా బాధగా ఉందండి మాకైతే. ఇప్పటికి కూడా అది గుర్తొస్తూనే ఉంది. టైం కానీ మర్చిపోవాలంటే చాలా ఇబ్బంది అండి. ఇలాంటి పెంచుకున్న చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే ఇట్లా చూడండి. ఏదైనా ప్రాణి జీవే కదండి. ఏదైనా కూడా అంతగా గార్డెన్ అంతా చూపించాను మీకు. చేతనైతే ముద్ద అన్నం పెట్టాలి, అంతేగాని ఇట్లాంటివి మాత్రం ఎప్పటికీ చేయకూడదు. అందరూ మనలాగే ఉంటారు కదండి. మంచి వాళ్ళు అందరూ మంచి వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ దేశంలో, మన పక్కనే ఉంటారు. బాయ్ అండి.